కోటేశ్వరరావు గారు చెప్పిన ఆ పాఠం చాలా బాగుందండి. ఈ మాట చాలాసార్లు మనం చదువుకున్నాం. నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అంటే ఇప్పుడు మనం ఎలక్ట్గా ఉండాలని ఆ వాగ్దాన్ని మనం పొందుకోవాలంటే మనం ఎలక్ట్గా ఉండాలి. ఎలక్ట్గా ఉండాలంటే భక్తి జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి. అప్పుడు ధైర్యంగా ఏది కూడా నా మీదకి రాదు అని నువ్వు చెప్పగలుగుతాం. మనం కానీ పాపం చేసామనుకోండి, అప్పుడు దేవుడి దగ్గర ఉన్నాయంట ఆయుధాలు. ఆ ఆయుధాలు మన మీదకి వచ్చి మనల్ని నాశనానికి నడిపించే పరిస్థితులు కూడా ఉంటాయి. అనేక మంది భక్తుల జీవితాల్లో ఇటువంటి సందర్భాలు కూడా చూపించాడు. ఇటువంటి సందర్భాలు చూపించాడు. చాలామందిని ట్రై చేసింది, కానీ వాళ్ళందరూ కూడా మళ్ళీ దేవుడి వైపు తిరిగి ఒక్క యోధా తప్పునిచ్చి కడవలు చాలామంది కూడా దేవుళ్ళు నిలబడగలిగారండి. కానీ యోధా మాత్రం తప్పించుకోలేరు. భక్తులందరూ చిన్న చిన్న తప్పులు చేశారు. చేసినప్పటికి కూడా వాళ్ళు మళ్ళీ యథార్థాన్ని గ్రహించి దేవుళ్ళు వాళ్ళ భక్తి జీవితాన్ని కొనసాగించారు, పరదేశకు వెళ్ళారు. మనం కూడా ఇప్పటి వరకు ఆ పక్షాన్ని ఎన్నో మరి సమస్యలు వచ్చినాయి. ఇవి నాకు తెలియదు. ఇప్పుడు ఆయన చెప్పింది చక్కగా ఉంది ఈ మాట. మనం ఈ వాగ్దానాన్ని పొందుకోవాలంటే మన భక్తి జీవితం దేవుడికి ఇష్టంగా ఉండాలండి. అంతే, ఒక్క మాటలో చెప్పాలంటే మన భక్తి జీవితం యథార్థంగా ఉండాలి. అప్పుడు ఈ వాక్యం మనకి అప్లై అవుద్ది. ఏది కూడా విరోధముగా రూపించిన ఏ ఆయుధం కూడా మన పక్షాన మన మీదకి వర్ధిల్ల చేయని కూడా దేవుడు. కొనుక్కొని నిద్రపోయిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. అలాగే ఇద్దరు పాఠాలు చెప్పారు, రాజేష్ కృష్ణ కూడా బాగానే ఉన్నాయండి, మంచి పాఠాలు చెప్పారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఆపేక్ష ఉండకూడదు. కష్టపడి పని చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. మధ్యాహ్నం పని చేస్తామండి, ధనాపేక్ష ఎందుకు అవుతుంది? మన కష్టానికి ప్రతిఫలం. కష్టపడమన్నాడు. సోమరి సీమల వద్దకు వెళ్ళమన్నాడు. సోమర్తనం కూడా దేవుడు ఒప్పుకోడండి. కష్టపడమన్నాడు, నిజాయితీగా బ్రతకమన్నాడు. ఆయన ఇచ్చిన దాన్ని కలగజేసిన దాన్ని నువ్వు నిజాయితీగా ఉంటే అదే డెవలప్ అవుద్ది. అంతేగాని ఒక్కసారి నువ్వు ఏదో చేసేయాలని లోక సంబంధంగా ఆలోచిస్తే నాశనానికి వెళ్ళిపోతావని మనం గ్రహించాలి. ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ఆయన. ఎప్పటి వరకు మంచి మాటలు మరి మేము అనగలిగాం తండ్రి. ఈ మాటలు మరి మాకు వర్తించాలి అంటే తండ్రి నువ్వు చెప్పినట్లుగా మేము జీవించాలి నాయన. దేవుణ్ణి నమ్ముకున్నాము, పరలోకం వెళ్ళిపోతున్నాం అనే క్రైస్తవులు చాలామంది ఉన్నారు తండ్రి. ఇటువంటి లోతైన విషయాలు ఎవరు కూడా తెలియని వారుగా ఉన్నారు, చెప్పేవారు కూడా ఎవరు లేక మరి మేము భక్తిలో ఉన్నామనుకుంటూ ఒక మాయలోనే బ్రతుకుతూ మరి భయంకరమైన పరిస్థితి కలిగి ఉన్నారు తండ్రి. ఎంతో గొప్ప విషయాలు, లోతైన మాటలు మేము వింటున్నాం, నేర్చుకుంటున్నాం. ఆ మాటల ప్రకారంగా మేము ఉండాలి, ఉంటేనే మేము పరలోకం వెళ్తాం అన్న విషయం రూఢీపరిచినట్లుగా ఖచ్చితంగా ఆ మాటల ప్రకారంగా మేము జీవించాలి అన్నట్లుగా మరి చెప్పిన విధానాన్ని బట్టి మేము నాయన మా మనసులు ఎటువంటి చెడు లేకుండా మా హృదయము పవిత్రంగా ఉంచుకొని నీ కొరకు బ్రతకగలిగితేనే మేము పరలోకం వెళ్తామనే ఒక భయంతో కూడిన భక్తి మేము కలిగిన ఆయన నీ కొరకు మేము అందరము బ్రతికి నీ ఉన్న నిత్యరాజ్యంలో ప్రవేశించే భాగ్యం ఇక్కడున్న మా అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.